నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. చంద్రబాబు నాయుడు గారిని మోదీ గారు ఆహ్వానించారు. తన నామినేషన్ ని అంటే వారణాసిలో వేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే తన ఓటుని వినియోగించుకున్న తర్వాత వారణాసికి చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. మరి మోదీ గారి ఆహ్వానం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు వారణాసికి వెళ్తారా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు ఇక్కడ వారణాసిలో తన నామినేషన్ కోసం మోదీ గారు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. అంటే చూస్తున్నాం కూడా ఇక్కడ తన ఓటుని వినియోగించుకున్న తర్వాత తను వారణాసి వెళ్తున్నారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. మరి వెళ్ళే అవకాశం ఉందంటారు? వెళ్ళొచ్చండి. ఎందుకంటే అక్కడ ఆహ్వానం వచ్చింది ఒక ప్రధానమంత్రి నుంచి. ప్రస్తుతానికి ఆపద్ధర్మ ప్రధానమంత్రి అవ్వచ్చు, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో. కానీ ప్రధాని మోదీ అంటే ఆ పేరులో ఒక వైబ్రేషన్. జై నమో అంటారు అంత అటువైపు నార్త్లో. నమో అంటే నరేంద్ర మోదీ అని. కానీ సో ఆయన ఇలా పిలిపించడం చంద్రబాబు గారి యొక్క భావజాలాన్ని కానీ చంద్రబాబు యొక్క ఆలోచన విధానాన్ని కానీ మొదటి నుంచి కూడా ఒక రకమైన ఇన్స్పిరేషన్గానే తీసుకునే వ్యక్తులు మోదీ గారు కానీ ఇంకొంతమంది సెంట్రల్లోని చాలామంది వ్యక్తులు ఉన్నారు. అయితే ఎందుకంటే ఆయన 90s ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరుగులు పెట్టించిన వైన మనం చూసాం. సో దానికి ఫిదా అయిపోయి ఆయనకు ఒక రకమైన గౌరవం లేదా జనరల్గా పరిపాలన బట్టే కదండి గౌరవ మర్యాదలు ఏర్పడేది. మనిషి వ్యక్తిత్వం తర్వాత రెండోది పరిపాలన విధానం. ఏమి చాకచక్యంగా ఎంత అభివృద్ధి పరంగా పరుగులు పెట్టిస్తున్నారనే దాని మీద ఉంటుంది ఇంప్రెషన్. సో మొదటి నుంచి కూడా ఆ ఇంప్రెషన్ ఉంది. అనివార్య కారణాల వల్ల 18లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసినా కూడా మళ్ళీ ఇప్పుడు కలుపుకోవడం, కలిసి పోటీ చేయడం. అయితే ఇక్కడ మనం కొన్ని సందర్భాల్లో కొన్ని రకాలుగా మాట్లాడకూడదు. ఎందుకంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు 7 విడతలుగా పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో కొన్ని దగ్గరలో ఆల్రెడీ ఏప్రిల్ 28తో కొన్ని ముగిసిపోయాయి, ఏప్రిల్ మధ్యలో కొన్ని ముగిసిపోయాయి, అలాగే మే మొదటి వారంలో కొన్ని ముగిసాయి, ఇప్పుడు మే 2వ వారంలో కూడా నామినేషన్స్కు మరికొన్ని ముగుస్తున్నాయి. ఎందుకంటే అప్ టు June 1 వరకు కూడా రేపు ఇంకా ఇది కాకుండా మే 25 ఒకటి ఉంది, June 1 కూడా ఇంకో విడత. రేపు మే అంటే ఈ రోజు పోలింగ్ కాబట్టి రేపు మే 14న నామినేషన్కి వెళ్తే వెళ్ళొచ్చు. అంటే మంచి రోజు చూసుకొని వెళ్ళి వేయడానికి ఉంటుంది. దట్టు వారణాసిలో ఎంత ఇదిగా చేశారంటే మనం ఒక్కసారిగా మోదీ గారు కాశీ విశ్వేశ్వర టెంపుల్ డెవలపింగ్ కానీ, గంగా పరివాహక ప్రాంతంలో ఉండే డెవలపింగ్ కానీ చాలా వరకుగా కొన్ని ఈ అయోధ్య ఒక్కటిగా చెప్పుకుంటారు బాగా సెన్సేషన్ అని, కానీ మిగతా కూడా కొన్ని చేసిన నేపథ్యంలో వారణాసి నుంచి ఆయన పోటీ చేస్తున్నారనేది ఎప్పటి నుంచో అనుకుంటున్న వార్త. దానికి బాబు గారిని ఆహ్వానించడం అనేది కూడా కూటమిలో భాగంగా దీంతో పాటు ఇంకొంతమంది ప్రముఖులను కూడా పిలిచారు. బట్ ఇక్కడ మనం మన రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా బాబు గారిని చెప్పుకోవాలి కాబట్టి ఈ సందర్భంలో మనం మాట్లాడుకుంటున్నాం. ఈ పిలవడం అనేది కూడా ఇంకొక విధంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే మోదీ గారు ప్రత్యర్థి పార్టీకి ఇంకా బ్యాక్ బోన్గా ఉన్నారు, ప్రత్యర్థి పార్టీకి చాలా ఫేవర్గా ఉన్నారు అని అవతల ఒక్క పార్టీ వాళ్ళు డంకా బజాయించుకుంటున్న నేపథ్యంలో ఎందుకో ఆ పార్టీని పెద్దగా విమర్శించట్లేదు, ఆ పార్టీ వాళ్ళు కూడా మోదీ గారిని పెద్దగా విమర్శించట్లేదంటే వీళ్ళ మధ్యలో ఏదో కనెక్షన్ ఉంది అని అనుకున్న కొన్ని సందర్భాల్లో వాటన్నిటికీ చెక్ పెట్టేలాగా ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా 3 భార్యలు 4 భార్యలు 5వ భార్య అలా మాట్లాడుకున్న నేపథ్యంలో ప్రస్తుత భార్యతోనే వచ్చి ఆయన ఓటుకును వినియోగించుకోవడం అనేది ఈ అందరి ఎవరైతే చెడుగా మాట్లాడుతున్నారో, పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి మాట్లాడుతున్నారో వీళ్ళందరి నోర్లు మూయించే విధంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఓటు వేయడం, సతీమణితో వచ్చి ఓటు వేయడం వాళ్ళందరి నోర్లు మూయించేలాగైంది. ఇప్పుడు కూడా బాబు గారు ఈ నామినేషన్కి వెళ్ళడం అనేది ఏదైతే మిగతా ఇక్కడ టీడీపీతో పొత్తులో ఉంటూనే వేరే పార్టీతో కూడా లోపాయకరంగా పొత్తులు పెట్టుకుంటున్నారు, వేరే పార్టీకి కూడా మద్దతు ఉంది, వేరే పార్టీకి కూడా వీళ్ళు అండ చూసుకునే వాళ్ళు చెలరైపోతున్నారు అని ఇలాంటి వ్యాఖ్యలకి, ఇట్లాంటి సోషల్ మీడియాలో వచ్చే కథనాలకి, లేదా ఆ ప్రత్యర్థి పార్టీ వాళ్ళు ఎవరికి వాళ్ళు డంకా బాజాయించుకు మోదీ గారు మా వైపు ఉన్నారు, మాకు ఎక్కువ సీట్లు వస్తే మా వైపే యూటర్న్ తీసుకుంటారు, జెండా తిప్పేస్తారు అనుకుంటున్న ఈ సోకాల్డ్ పుకార్లు, ఈ ప్రోపగాండా అంతటికి కూడా ఒకే మాటతో ఒకే పనితో చెక్ పెట్టే విధంగా బాబు గారికి ఆహ్వానం పిలవడం, మీరు ఖచ్చితంగా నా నామినేషన్ మీరు రావాలి, నా పక్కన నిలబడాలని ప్రధాని మోదీ గారు ఈయనకి ఇన్వైట్ చేసిన నేపథ్యంలో వీటన్నిటికీ చెక్ పెట్టేలాగా ఉండబోతుంది అనేది నా అభిప్రాయం. సో బాబు గారు కూడా ఖచ్చితంగా వెళ్తారు. ఎందుకంటే ఇవాళ మీరు అన్నట్టు ఓటు హక్కు వినియోగించుకున్నాక కాస్త రిలీఫ్ అవుతారు.
బట్ పోలింగ్ వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కార్యకర్తలను అప్రమత్తం చేయడం, నాయకులు ఏ విధంగా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, అలాగే పోలింగ్ కౌంటర్లో కూడా ఏజెంట్లుగా ఎలా వ్యవహరించాలి, పోలింగ్ కౌంటర్ల దగ్గర కూడా ఎక్కడికక్కడ ఈవీఎం మిషన్లు భద్రపరిచే దగ్గర కూడా ఎంత అవేర్గా ఉండాలి. ఎందుకంటే గతంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని రకాలకు పాల్పడ్డారు అన్నట్టుగా కూడా వార్తలు వచ్చి ఎంతవరకు వాస్తవం తెలియదు. అటువంటి వాటన్నిటి కూడా చెక్ పెట్టే విధంగా అలర్ట్గా ఉండాలి. ఎవరు ఎక్కడ ఈవీఎంలు మార్చడానికి కానీ లేదంటే మిషన్లు మారుస్తారని కానీ ఇలాంటి రకరకాల వార్తలు వస్తుంటాయి. వార్తలు అవ్వచ్చు, పుకార్లు అవ్వచ్చు. వీటన్నిటికీ దరిదాపులు కూడా చేరనివ్వకుండా ఈ వార్తల్ని దరిదాపులు చేరనివ్వకుండా శ్రేణుల్ని అప్రమత్తం చేసే విధంగా ఆయన ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అటు వెళ్తారని అంటున్నారు. లేదా అటు వారణాసి వెళ్ళి ఆయన నామినేషన్లో పాల్గొని వచ్చిన తర్వాత అయినా శ్రేణుల్ని అలర్ట్ చేసేలాగా కూడా ఉంటారనేది ఒక టీడీపీ శ్రేణుల నుంచి వచ్చిన వార్త. బట్ ముందు నుంచే ఇక్కడ ఇవాళ సాయంత్రం నుంచే, ఎందుకంటే అన్ని స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళిపోతాయి ఈ ఈవీఎం మిషన్లు అన్ని కూడా ఎక్కడెక్కడ స్ట్రాంగ్ రూమ్లు భద్రపరుస్తారు కాబట్టి అది కూడా జిల్లా కేంద్రాల్లో లేదా డివిజనల్ హెడ్ కేంద్రాల్లో మ్యాక్సిమం స్ట్రాంగ్ రూమ్లు పెడతారు. అన్ని నియోజకవర్గాల్లో పెట్టే పరిస్థితి అయితే ఉండదు. సో ఆ స్ట్రాంగ్ రూమ్లో ఉండేవన్నీ కూడా ఎప్పటికప్పుడు భద్రతా బలగాలు కన్నివేసించి ఎక్కడికక్కడ నిఘా వర్గాలు ఉండి సీసీ కెమెరాలు ఉన్నప్పటికి కూడా ఈ విధంగా మనం కూడా మన వంతు బాధ్యతగా, పౌరుడిగా, మన కార్యకర్తగా ఉండాల్సిన బాధ్యత అనే శ్రేణులకి దిశానిర్దేశం చేసే వారణాసి వెళ్ళి ప్రధాని మోదీ గారితో ఆ నామినేషన్ ప్రక్రియలో పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. చివరి వరకు కూడా నామినేషన్ ప్రధాని మోదీ గారు వేయకపోవడానికి కారణం ఏంటంటే అన్ని రాష్ట్రాలకి, మొత్తం 29 రాష్ట్రాల్లో కూడా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యం, తర్వాత ఆంధ్రప్రదేశ్తో పాటు మరో 4 రాష్ట్రాలకు కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అన్నిట్లో హుషారుగా తిరిగి క్యాన్వాసింగ్ చేసి చివరిగా నామినేషన్ వేసి అప్పుడు కొంచెం రిలాక్స్ అవుదాని ఉద్దేశంతో ఈ వయసులో కూడా చూడండి, మోదీ గారు కూడా చిన్న వయసు కాదు, అంత యాక్టివ్గా తిరగడం అనేది, పైగా ప్రధాని బాధ్యతలు, పార్టీ బాధ్యతలు మెండుగా ఉన్న సీనియర్ నాయకుడు కాబట్టి అన్నీ చూసుకొని, పైగా గౌరవ మర్యాదలు లోటు లేకుండా ఎన్డీఏలోని కూటమిలో ఉండే భాగస్వాములకు కూడా అందరినీ పిలిపిస్తూ నామినేషన్ వెళ్ళడం అనేది మంచి పరిణామం. ఈ విధంగా మిగతా పార్టీలు ఏదైతే వీళ్ళు బయటికి వీళ్ళతో పొత్తు పెట్టుకున్న లోపాయకారంగా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు అనే దానికి చెక్ పెట్టేలాగా ఉండాలనే ప్రత్యేక ఆహ్వానం పిలవడం అనేది, ప్రత్యేకంగా ఫ్లైట్లో వాళ్ళు పిలిపించుకోవడం అనేది కూడా మంచి పరిణామమే. ఎన్డీఏ కూటమిలో భాగస్వాములందరికీ కూడా ఒకేలా ట్రీట్ చేసేలాగా, వాళ్ళకి కూడా రేపొద్దున ప్రభుత్వం వచ్చాక, ఒకవేళ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకి కూడా సముచిత స్థానం కల్పించేలాగా ఇప్పటి నుంచే నమో గారు ఈ చర్యలు తీసుకుంటున్నారని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.